మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్నం సునీత పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సునీత భిన్నంగా పక్కా ప్లానింగ్ తో ప్రచారం చేస్తుండడంతో ప్రత్యర్థులకు టెన్షన్ స్టార్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరి అంచనాలకు భిన్నంగా కలిసికట్టుగా ఉండడంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతా ఒక్కతాటిపై ఉండి నడుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ విభేదాలు లేకుండా కాంగ్రెస్ నాయకులు అందరూ విజయం కోసం సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఇది ముందుగా సునీతకు బాగా కలిసొచ్చే అంశం. ఇక తనకు టికెట్ కేటాయించారని తెలిసినప్పటి నుంచి మల్కాజ్గిరి నియోజకవర్గం ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ కమ్యూనిటీకి ఎంతమంది ఓటు బ్యాంక్ ఉంది, అక్కడ బలమైన నాయకులు ఎవరు, ఇలా ప్రతిదీ పక్కాగా తెలుసుకుని ప్రచారం స్టార్ట్ చేశారు సునీత. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో మరింత జోరు పెంచారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఆమె చేస్తున్న ప్రచారం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల నుంచి మద్దతు సాధించడంతో సునీత సక్సెస్ అయ్యారు. ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో కలిసిపోతున్నారు సునీత. తను ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థిని అని కాకుండా ఓ సాధారణ మహిళ వలె అందరినీ కలుపుకోవడం, అందరితో కలిసిపోవడం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. రోడ్ షోలో పాల్గొన్న, బహిరంగ సభ పెట్టిన, గల్లీలో పాదయాత్ర చేసిన సునీతకు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు అయితే హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచామా ఓడామా అనేది తెలుస్తుంది. అయితే సునీతకు మాత్రం గెలిచాననే నమ్మకం ఆల్రెడీ వచ్చేసింది. కాకపోతే మెజారిటీ ఎంత అనేది తెలియాలి అంతే. బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే ప్రసక్తి లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక బీజేపీ అయితే మోడీ మ్యాజిక్ అయిపోయింది అనే టాక్ బలంగా ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టుగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఎంత పాజిటివ్ టాక్ ఉన్నా, గెలుపు ఖాయమని గట్టిగా వినిపిస్తున్నా, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నప్పటికీ సునీత మాత్రం లైట్ తీసుకోకుండా సీరియస్ గా తీసుకొని ఎన్నికల రంగంలో దూసుకెళ్తుండడం అభినందనీయం.